అదే ఆయన వర్తమానం కాదు. ఏదో ఒక ప్రత్యేకమైన వర్తమానముతో దేవుడు ఈ ప్రవక్తను పంపాడు. పౌలు గారికి ఇచ్చిన వర్తమానమే ఈయనకి ఇవ్వలే, పేతురుకి ఇచ్చిన వర్తమానం ఈయనకి ఇవ్వలే. ఈయన ఒక ప్రత్యేకమైన వర్తమానముతో ఈ కాలానికి పంపబడ్డాడు ఈయన. అందుకని ఈ కాలం ఏ కాలమో తెలుసా? విలియం బ్రనాం గారి కాలం ఇది. ఇదే కాలం అండి. రావాహు కాలం అయితే, అది మోషే కాలం అయితే, అది అబ్రహాము కాలం అయితే, అది యెహోషువ కాలం అయితే, అది బాప్తిస్మిచ్చు యోహాను కాలం అయితే, అది యేసు కాలం అయితే, అది అపోస్తలుల కాలం అయితే, మరి ఈ కాలం తలరాయిని పరిచయం చేసే వర్తమానం, ఓ సంపూర్ణతను తీసుకొచ్చే వర్తమానం, సంపూర్ణతను పరిపూర్ణతను సంఘానికి ఇచ్చే వర్తమానం ఈ ఏలియా వర్తమానం.